ఎవరు వ్యక్తిగత స్వేచ్ఛ ఎవరికైనా ఉంటుంది కదా, భావ ప్రకటన స్వేచ్ఛ ఉంటుంది, మాట్లాడే హక్కు ఉంటుంది. దాని ద్వారా అతను కొన్ని వార్నింగ్స్ వచ్చాయి, ఆ కుటుంబానికి కొన్ని వార్నింగ్స్ వచ్చాయి. సో దాని ఆ భయం తాలూకా ఏముంటుందంటే అతను కొన్ని క్షమాపణలు కూడా చెప్పడం జరిగింది. ఎవరెవరికి ఎందుకు చెప్పారో, ఎందుకు చెప్పాల్సి వచ్చిందో వీటన్నిటి మీద భయపడ మనిషి స్వతహాగా కొంత భయం ఉంటుంది కదా, ప్రాణం మీద భయం ఉంటుంది. అతను మర్చిపోయి ఉండొచ్చు నేను క్షమాపణ చెప్పానండి, కానీ అవతల వాళ్ళు దాన్ని సీరియస్గా తీసుకొని ఉండే ఇలాంటివి జరుగుతాయి. అంతే కదా, దొంగతనంగా జరిగే మర్డర్స్ అన్నీ కూడా ఇలాంటివి కదండి. ఎవరో ఒంటరిగా ప్రయాణం చేసేటప్పుడు లేకపోతే ప్లాన్డ్గా ఏదైనా చేయదలుచుకున్నప్పుడు మనం దాన్ని పెద్దగా మనం దాన్ని గుర్తించలేని పరిస్థితులు వస్తూ ఉంటాయి కదా. కాబట్టి నేను ఒక సైంటిస్ట్గానే కన్నా బీయింగ్ అన్ హ్యూమన్ బీయింగ్, ఒక మనిషిగా ఒక నమ్మకం కలిగి ఉండటం తప్ప ఒక మనిషి ఎవరు తప్పని ఎందుకంటారు కదా, ఎవరు అంటారు కదా, దాని ద్వారా జరిగినటువంటి తతంగం కదా ఇదంతా. అదర్వైజ్ ఎస్ అది కాదు, ఇది ఓన్లీ యాక్సిడెంట్, ఒక లారీ కొట్టిపోయింది లేకపోతే ఆ తన్నే జారిపడ్డాడు తేల్చండి, అదైనా పోలీసులు విచారణలో తెలుస్తారు, తేల్చాలి కదా. దానికి ఇంత టైం ఎందుకు పడుతుంది? ప్రొసీజర్ ఉంటుంది కదా, తీసుకోండి సార్. ఆయన ఇక్కడ 24వ తేదీన బయలుదేరాడు, హైదరాబాద్ నుంచి మీరు విజయవాడ దాకా మధ్యలో ఉన్నటువంటి టోల్ గేట్స్ పోల్లు ఉన్నాయి, తీసుకోండి. ఎలా బయలుదేరాడు మనిషి? ఆల్ ఫుటేజ్ దొరుకుతాయి కదా, అక్కడి నుంచి అక్కడికి వెళ్ళాడు, తీసుకోండి. ఇప్పుడేం ప్రతిదీ ఓపెన్ సీక్రెట్ అయిపోయింది కదా. ఈయన కాకపోతే ఇంకొకటి ఇస్తాడు, ఈ రోజు కాకపోతే రేపైనా సరే ఎవడైనా భయపడి ఇవ్వలేదేమో. సెల్ ఫోన్లో రికార్డ్ చేసినట్టు అంశాలు ఉంటే రావచ్చు బయటికి. వచ్చిన తర్వాత అన్నీ వచ్చిన తర్వాత నువ్వు చేసేది ఏంది? అదేదో సామెత ఒకటి ఉంది, అసలోడే లేనప్పుడు నువ్వెందుకు అన్నట్టుగా. ప్రభుత్వం కాబట్టి ది ఫెయిల్యూర్ ఆఫ్ ది గవర్నమెంట్ ఇక్కడ స్పష్టంగా కనబడతా ఉంది. అంటే ఖచ్చితంగా క్రైస్తవుల పట్ల, క్రిస్టియన్స్ పట్ల ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి వ్యతిరేక భావం స్పష్టంగా ఇక్కడ కనబడుతూ ఉంది. ఎందుకు కనబడుతూ ఉంది? ప్రభుత్వం ఆ లక్ష్యంతో ఉండకూడదు, నంబర్ 1. నంబర్ 2, ఇది రాజ్యాంగం ప్రకారం కూడా కరెక్ట్ కాదు. మీరు బీజేపీ తోటి కలిసి వెళ్ళిపోయి ఒకే మతం మాత్రమే, ఒకే ఈ దేశంలో ఉండాలనే స్లోగన్కి కట్టుబడి ఉన్నారేమో. రేపు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కోటి మంది క్రైస్తవులు ఒక బహిరంగ సభ రాజమండ్రిలో పెట్టబోతున్నారు. కోటి మంది క్రైస్తవులు ఎవరైతే చర్చికి వెళ్తారో, ఎవరైతే యేసుక్రీస్తు నమ్ముతారో, ఎవరైతే మానవ హక్కుల కోసం ఉంటారో వాళ్ళందరూ కూడా కదిలి ఒక కోటి మందితో ఒక బహిరంగ సభ పెట్టబోతూ ఉన్నారు. కెన్ యూ స్టాప్ ఇట్? ఒకవేళ ప్రభుత్వం అనుకుంటే పర్మిషన్ ఇవ్వదేమో, పర్మిషన్ కూడా కాదనుకొని వాళ్ళు బహిరంగ సభ పెట్టారు అనుకోండి, కోటి మంది ఒక చోట చేరితే ఏమవుతుంది? ఎందుకు ఆపాలి అసలు? మీరు ఒక హత్యను ఆపలేకపోగా ఇన్వెస్టిగేషన్ చేయలేకపోయారు. వాళ్ళు మనం దానికి సాక్ష్యంగా బయలుదేరి మా మీద జరుగుతున్న దాడుల్ని మేము ప్రభుత్వం దృష్టికి శాంతియుతంగా తీసుకురాదలుచుకున్నాం. వాళ్ళేమి ఇంకొక విధంగా పోవట్లేదు, ప్రార్థన ద్వారానే, వాక్యం ద్వారానే, ఉపన్యాసం ద్వారానే వాళ్ళు కోటి మందితో తయారవుతూ ఉన్నారు. ఇది నాకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. దీన్ని మీరు కూడా సప్రెస్ చేయొచ్చేమో, పర్మిషన్ లేదని వచ్చేమో, లేకపోతే క్రైస్తవ పాస్టర్లు ఎక్కడున్నారో వాళ్ళందరూ కూడా అవసరం చేయొచ్చేమో, లేదా భయభ్రాంతులు చేయొచ్చేమో. బట్ ఒక కోటి మంది నిరసన తెలపాలనే ఒక ప్రయత్నం ఈరోజు ప్రవీణ్ హత్య ద్వారా బయటకు వచ్చింది. దీనికి ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం ఖచ్చితంగా చెప్పాలి. దీనికి సంబంధించి మరి పోలీసులు కూడా విచారణ చేస్తున్నారు, మరి దానికి సంబంధించి ఏముంటుందో కూడా చూద్దాము.